వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. హాయ్, ఉన్నారు అందరూ. కానీ మా మమ్మీ అస్సలు బాగాలేదు. కానీ ఇట్లా నువ్వు చేస్తే ఎవరు నీకు హెల్త్ బాగాలని ఎక్స్పెక్ట్ చేయరు. యాక్చువల్లీ పాపం మా మమ్మీకి చికెన్ కొని వచ్చింది. సో మమ్మీకి చికెన్ గునియా కాబట్టి నేను ఈరోజు మమ్మీ బద్దలు వెళ్తున్నాను. లెట్స్ స్టార్ట్. కాదు, పాపం చాలా మందికి ఇప్పుడు డెంగ్యూ వస్తుంది, చికెన్ గునియా వస్తుంది. సో వాట్ డూ యూ సజెస్ట్ దెమ్? యు ఆర్ క్యూరింగ్ నౌ కదా. సో హౌ ఆర్ యూ ఏబుల్ టు క్యూర్? హౌ షుడ్ బి స్ట్రాంగ్? అవి చెప్పు. Given me very bad pain of joint pains everywhere, and even I was unable to catch a spoon strongly. So and fever also high 102 temperature and ఫాస్ట్ గా మనం ఏం చేయాలనుకున్నా దోమలు పెంచకుండా దోమలు రాకుండా చూసుకోవాలి. కట్ కట్ కట్. మన ఊరిలో దోమలు పెరగకుండా చూసుకోవాలి. ఏమన్నా ఫోర్స్ చేసుకోవాలి. అండ్ యాక్చువల్లీ మున్సిపాలిటీ దే హావ్ టు డు సచ్ వర్క్. నౌడేస్ నాట్ కేరింగ్ అట్ ఆల్. And Okay, municipalities. okay. Yeah, That's the one thing we can do. Other thing is keep everywhere surroundings clean and Use all out. Use mosquito net. That is chemicals. So I am not talking about chemicals. సో మస్కిటో వల్ల మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ వస్తుంది కాబట్టి ఫస్ట్ అవి ప్రివెంట్ చేయాలి. Okay. మస్కిటో బ్రీడింగ్ ప్రివెంట్ చేయాలి, అప్పుడు మనకి రాదు. You are right. అలా పాపం చాలా జాయింట్ పెయిన్స్ ఉంటాయి, హెడ్ ఏక్ ఉంటుంది, హై ఫీవర్ ఉంటుంది. సిమ్టమ్స్ వ్యారీస్ అన్నమాట. We have to be strong mentally. Vomitings also. We have to be strong. Very strong. Take medications. I'm getting ready now. Already moisturizer పెట్టుకున్నా and కంపల్సరీగా సన్ స్క్రీన్. And don't forget the Simple look. Moisturizer, sunscreen, lip balm and light kajal. చూసారా, సేమ్ కాజల్తోనే పైన పెట్టేశాను అండ్ కింద అండ్ లిప్ బామ్. That's it. అంతే సింపుల్ గా. And here just clutch. That's it. Let's go. వీలున్నప్పుడు ఎన్ని రోజులు హాయ్ పప్పా. బాగుంది. ఇది విఐపి రూమ్ అన్నమాట. సో వాళ్ళు ఎవరైనా వస్తే ఇక్కడ డోర్ ఓపెన్ చేసి ఇట్లా వచ్చి ఇక్కడ తెలిసి అది మా రిసెప్షన్.
పొట్ట మీద ఇంకొంచెం ఛాతీ కాడ. ఓకే, సో ఏం చేయాలంటే శ్వాస పీల్చుకోవాలి. తీసుకున్నప్పుడు ఇవ్వండి, వినండి, పొట్ట మాత్రమే ఇట్లా బయట లోపలికి కావాలి. మన ఛాతీ. సో దిస్ ఈస్ కాల్డ్ బయోఫీడ్బ్యాక్. అక్కడ స్క్రీన్ కనిపిస్తుంది కదా, సో అక్కడ పల్స్ రేట్ రికార్డ్ అవుతూ ఉంటుంది. సో యాజ్ హియర్ డాక్టర్ ఈ షోయింగ్ ది రిలాక్సేషన్ టెక్నిక్, ఈవెన్ తను అట్లా రిలాక్సేషన్ టెక్నిక్ ఫాలో చేస్తుంటే పల్స్ రేట్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈస్ నోన్ యాజ్ బయోఫీడ్బ్యాక్. ఛాతీ కదలదు, శ్వాస పీల్చుకొని వదిలేయాలి. రెస్ట్ స్లోలీ 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 పీల్చుకొని వదిలేయాలి. చేంజెస్ వస్తాయి ఇంట్లో. సో సేమ్ ఈ టెక్నికే ఇంటికి వెళ్ళి చేయాలన్నమాట. ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే యాంగ్జైటీ, స్ట్రెస్ తగ్గుతూ ఉంటాయి. మీకు టార్గెట్ అచీవ్ అయింది మీన్స్ మీకు ఇప్పుడు టెన్షన్ లేదు. అదే ఇంట్లో ఉన్నప్పుడు ఇదే ఎక్సర్సైజ్ చేయాలి, అట్లా అయినప్పుడు చేసుకోవాలి. అట్లా అర్థమైందా? దీన్ని బయోఫీడ్బ్యాక్ అంటాం. దీన్ని బయోఫీడ్బ్యాక్ అంటాం. అంటే Delhi and they will also get satisfied and they will do at home also. కనిపించింది కదా, సో ఇంటికి పోయిన తర్వాత కూడా దెర్ బి ప్రాక్టీసింగ్ దిస్. ఇట్లా ప్రాక్టీస్ చేస్తే దెర్ బి స్ట్రెస్ ఫ్రీ. ఇద్దరికి రావాలి. అదే నిద్ర పట్టే ఉన్న ప్రజెంట్ జనరేషన్లో చాలా యూత్స్ కన్నా ఎవరికన్నా డిప్రెషన్ ఎక్కువైంది, యాంగ్జైటీ ఎక్కువైంది, వాళ్ళకి సడన్గా ప్యానిక్ అటాక్స్ వస్తుంది. కానీ అయినా ఎందుకు వాళ్ళు సైకాట్రిస్ట్ని కన్సల్ట్ గారు? వాట్ డూ యూ కమెంట్ ఆన్ ఇట్? Okay, then that's for today. Keep watching. Bye.